రాముడి జీవితంలో గొప్ప విషయం ఏమిటంటే రాముడు కోపమునకు వశపడడం. అందుకే వాల్మీకి మహర్షి అడిగిన 16 గుణములలో ఇదొకటి. తెచ్చి పెట్టుకుంటాడు. ఆయనే కోపం తెచ్చిపెట్టుకున్నాడు అనుకోండి, దేవతలు కూడా ఉనికిపోతారు. అందుకే కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే జాతరోషస్య సంయుగే అన్నారు. ఎవడు కోపాన్ని తెచ్చిపెట్టుకున్నంత మాత్రం చేత కస్య బిభ్యతి దేవాశ్చ దేవతలందరూ కూడా భయపడిపోతారో అటువంటి వాడు రాముడు. అటువంటి రాముడు రామాయణం మొత్తం మీద ఒకే ఒక్కసారి కోపమునకు వశపడిపోయాడు. ఎప్పుడు వశపడిపోయాడో తెలుసా? రావణాసురుడు స్వామి హనుమ మీద పుంఖానుపుంఖలంగా బాణాలు ప్రయోగించాడు. రాముడు యుద్ధం చేస్తూ ఒక స్థితిలో ఇలా కిందకి చూస్తే తాను అధిరోహించిన హనుమ శరీరం పూచిన మోదుగ చెట్టులా కొట్టాడు. నెత్తురు ఏరులుగా పారుతోంది. హనుమ అంత బాధని ఓర్చుకుంటున్నది చూడగానే రాముడు ఆ రోజున మాత్రం కోపానికి వశపడిపోయాడు. ఆ రోజున రాముడు కాడు, రాముడు రుద్రుడైపోయాడు. అంత క్రోధాన్ని పొందాడు. అంటే రాముడికి కూడా అంత కోపం వచ్చేటట్టు చెయ్యగలిగినంత సేవాధురీణుడెవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. హనుమ యందు అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి. అందుకే హనుమద్వాహనం అంత ప్రఖ్యాతి వహించింది.